ఎన్ఈఈటీ యూజీ 2024 వివాదంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వారికి జూన్ 23న పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపింది. ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులు తప్పు అని ఎన్టీఏ సుప్రీంకోర్టు ముందు అంగీకరించింది. విద్యార్థుల్లో అసంతృప్తిని సృష్టించి గ్రేస్ మార్కులను తొలగిస్తామని వారు అంగీకరించారు. పిటిషనర్ అలక్ పాండే గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు జూన్ 23న తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే కోర్టు ముందు వారు ఇచ్చిన గ్రేస్ మార్కులను తప్పు అని ఒప్పుకున్నారు. అలాగే తమకు తెలియని ఇతర వ్యత్యాసం ఉన్నట్లయితే ఎన్టీఏ తాము ఎలా నమ్మాలని అతను ప్రశ్నించారు. అలాగే పేపర్ లీక్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని, దీనిపై తాము పోరాడుతామని అతను చెప్పుకొచ్చారు.